బంతి కథ తెలుసు కదా, నిన్న కథ చెప్పుకున్నాం కదా మనము. అయితే కథ కార్డ్స్ కూడా చూపించినాను కదా నేను మీకు. కథ కార్డ్స్ ఉపయోగిస్తూ ఎట్లా కథ చెప్పాలో కూడా నేర్పించినాను కదా. ఇప్పుడు నీకు కథ కార్డ్స్ వరుస క్రమంలో పెట్టలేదు, నేను తారుమారు చేసి నీ చేతికి ఇచ్చిన. నేను ఆ కథ కార్డ్స్ తీసుకొని ఫస్ట్ ఏ కార్డ్ వస్తుందో, తర్వాత సెకండ్ ఏ కార్డ్ వస్తుందో, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ అట్లా అక్కడ పెట్టాలి, సరేనా? ఫస్ట్ ఏ కార్డ్ వస్తుంది పెట్టు. పెట్టు. నెక్స్ట్ ఏ కార్డ్ వస్తుంది? దాని మీద రాయి పెట్టు, దాని మీద రాయి పెట్టు, మధ్యలో పెట్టు. ఓకే. నెక్స్ట్ నెక్స్ట్ ఏ కార్డ్ వస్తుంది? నెక్స్ట్ ఓకే పెట్టు, రాయి స్టోన్ పెట్టు, దాని మీద రాయి, పేపర్ ఎగిరిపోకుండా ఒక రాయి పెట్టు మధ్యలో. దీని మీద కూడా పెట్టు. నెక్స్ట్ బంతి ఎక్కడ పోతుంది? తలుపు. తలుపు తర్వాత కొలాయి కాడికి పోతుంది. నెక్స్ట్ నెక్స్ట్ చీపురు దగ్గర పోతుంది. నెక్స్ట్ బంతి ఎక్కడ పోతుంది? ఇంకా లాస్ట్ కరెక్ట్ పెట్టు, సీదా పెట్టు. బ్యాట్ దగ్గర పోతుంది బంతి. ఓకే. ఓకే, వెరీ గుడ్. క్లాప్స్ కొట్టండి పిల్లలు ప్రేమ్ కుమార్కి. ఫస్ట్ బంతి ఎవరి దగ్గర పోతుంది? తలుపు దగ్గర పోతుంది. తర్వాత కోలాయి దగ్గరికి. తర్వాత తర్వాత బ్యాట్ దగ్గర పోతుంది. కరెక్టే, వెరీ గుడ్. క్లాప్స్ కొట్టండి రా.